సిద్ధపాటు కొరకు ఒక మేల్కొల్పు ప్రక్రియగా చేసిన ప్రయత్నమే ఈ సండే స్కూల్ ర్యాలీ. చిన్న బిడ్డలు దేవుడు వారికి ఇచ్చిన కృపను బట్టి దేవుని మాటలు నేర్చుకొని మేకుల్లో వాటిని ప్రదర్శించాలని చూస్తున్నారు. దేవుని చిత్తం బట్టి మనం ప్రారంభించుకున్నాం. మొదటిగా ఆదియందు దేవుడు భూమి ఆకాశంలో సృష్టించారు. ఆ సృష్టి క్రమము ఇప్పుడు మన ప్రైమరీ చిన్నారులు వివరిస్తారు. అయితే ఈ సండే స్కూల్ ప్రక్రియ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనకి నేని ఇంకా సంకల్ప ఉన్నారు. వాళ్ళు టైం ట్రావెలర్స్ అన్నమాట. మన సండే స్కూల్ తరఫున వాళ్ళు టైం మిషన్ లోకి వెళ్ళి సృష్టి క్రమాన్ని విభిన్న వస్తువులని అవును, కానీ నాకు చాలా భయంగా ఉంది. ఇందులోకి వెళ్ళాలంటే ఏం భయం లేదు. మనము సండే స్కూల్లో నేర్చుకున్న స్టోరీస్ ద్వారా మనం దీంట్లో వెళ్ళి చూస్తున్నాం. మన ఫస్ట్ డెస్టినేషన్ ఇక్కడికి. ఫస్ట్ గా వాడు ఈ వరల్డ్ ఎట్లా చేశాడో చూద్దాం. పద పలకగా వెలుగు కలిగిన, వెలుగుకి పగలు రాత్రికి చీకటి అని పేరు పెట్టెను. రెండవ దినము దేవుడు జలముల మధ్య ఒక విశాలాన్ని కలుగజేసెను. పైనున్న విశాలాన్ని ఆకాశము అని పేరు పెట్టెను. మూడవ దినం దేవుడు నీటినకు చోటు కూర్చి సముద్రం అని పేరు పెట్టెను. అడవి నేల భూమి అని పేరు పెట్టి దానిపైన చెట్లు వృక్షాన్ని కలుగజేసెను. నాలుగవ దినము దేవుడు పగటికి వెలుగునిచ్చే సూర్యుడిని, రాత్రికి వెలుగునిచ్చే చంద్రుడిని, ఆకాశంలో మెరిసే నక్షత్రాలను సృష్టించాడు. ఐదవ దినము దేవుడు ఆకాశం ఎగిరే పక్షులను, సముద్రంలో ఎగిరే చేపలను, పెద్ద పెద్ద సముద్రం జంతువులను సృష్టించాడు. ఆరవ దినము దేవుడు భూమిపై నడిచే జంతువులను సృష్టించాడు. చివరిగా తన స్వరూపంతో ఆదాము అతని ప్రక్క ఎముక నుండి అవ్వను సృష్టించాడు. ఏడవ రోజు దేవుడు తాను చేసింది యావత్తును చూసినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను. దేవుడు 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచెను. దైవి జరిగింది. ఆ ఏదెన్ తోటలో 4 నదులు, ఏదెన్ తోట మధ్యలో ఉండే 2 వృక్షాలు, ఆదాము అవ్వ జంతువులు అన్ని పెట్టారు. నాకు ఎందుకే కష్టం, పొద్దున్న లేవాలి, స్కూల్కి వెళ్ళాలి, చదువుకోవాలి, మంచి మార్క్స్ తెచ్చుకోవాలి. టీచర్ చెప్పారు కదా, దేవుడు ఆదాము తెప్పించి ప్రాస ప్రత్యేకమని రవ్వ పండు తినకుండా అయిపోయేది. అసలు దేవుడు వచ్చి పెట్టకపోతే ఇంకెంత. సరే, మనం ఒక పని చేద్దాం. మనం ఏదైనా తోటలోకి వెళ్ళి అసలు పాపం లేనప్పుడు ఈ వరల్డ్ ఎట్లా ఉంటుందో చూద్దాం. పద. ఏదైనా తోటలోకి వేసాం.
బాగుందో. అరే అక్కడ చూడండి లైన్ ఇండియా కన్స్ ఉన్నాయి. రూబీ రూబీ చూడు డైనోసార్. ఓ మై గాడ్, పద పద వెళ్ళి దాక్కుందాం. ఇంతటికి ఆదాం ఇంకా అవ్వ ఎక్కడ ఉన్నారు? అదిగో అక్కడే ఉన్నారు. నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నరునిలోని తీయబడిన కనుక నారి అనబడును. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబర్చుకోండి. ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిర్భయంగా తినవచ్చును, కానీ మంచి చెడ్డలు తెలివనిచ్చు వృక్షమును తినకూడదు. అది తిన్న దినమున నిశ్చయముగా చచ్చెదవు. అలాగే ప్రభువా నీ చిత్తము. అమ్మో పాము ఒక దగ్గరకు వస్తుంది. ఇప్పటినే మానవుని కష్టాలు స్టార్ట్. నిజమా? ఈ తోటలోని చెట్లలో దేని ఫలములను తినకూడదని దేవుడు మీతో చెప్పనా? ఈ తోటలోని ఫలాలను మేము తినవచ్చు, కానీ తోట మధ్యలో చెట్టు కదా, అది తింటే నిశ్చయం చనిపోతామని దేవుడు చెప్పారు కదా. అయ్యో మీరు చవనే చవరు. ఈ పండు తింటే మీ కళ్ళు తెరవబడి దేవుడిలాగా మంచి చెడు తెలుసుకుంటారు. అందుకే దేవుడు తినవద్దు అన్నారు. అంతే అంటావా? నా కళ్ళకు అందమైనదిగా తెలివిని ఇచ్చి ఫలముగా కనిపిస్తుంది. సరే, నేను ఒకటి తిని ఆదానికి ఇస్తాను. అప్పుడు వాళ్ళ కళ్ళు తెరవబడ్డాయి. చక్కని సాయంత్రం వేళ దేవుని స్వరం విని ఆదాము అవ్వ భయపడి చెట్ల మధ్య దాక్కున్నారు. ఆదాము, నువ్వు ఎక్కడ ఉన్నావు? ఈ స్వరము వినగానే నేను దిగంబరిగా ఉన్నానని గుర్తు వచ్చి భయపడ్డాను. నేను నీకు తినవద్దు అని ఆజ్ఞాపించిన వృక్ష ఫలము తిన్నావా? నీవు నాతో కూడా ఉండుటకు నీవిచ్చిన ఈ అవ్వ నాకు ఫలం ఇచ్చింది, నేను తిన్నాను. అవ్వా, నీవు చేసింది ఏమిటి? బాబు నన్ను మోసం చేసింది, అందుకే తిన్నాను. సర్పము, నీవు అన్ని జంతువుల్లో శపించబడిన దాను గనుక నీ కడుపుతో ప్రాగి మన్ను తింటావు. అవ్వా, నువ్వు వేదనతో పిల్లల్ని కంటావు. ఆదాము, నువ్వు చెమటతో భూమిని దున్ని ఆహారం సంపాదించుకుంటావు. దేవుడు ఆదామును ఏదేని తోట నుంచి వెళ్ళగొట్టారు. ఇప్పుడు నాకు అర్థమైంది. దేవుడు మనిషికి స్వేచ్ఛ స్వతంత్రం ఇచ్చాడు. అది మన బాధ్యతకి వాడుకుంటే బాగుంది. దేవుని ఆజ్ఞ చూపడం నిజమైన ఆశీర్వాదం అంట. వీళ్ళని కొంచెం స్ప్రెడ్ చేసేయాలి. వీళ్ళని కొంచెం స్ప్రెడ్ చేయాలి. ఇందులో ఉన్నారు బాయ్స్ బెన్నీ దైవి ఫ్రంట్ జరుగు 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 ఫ్రంట్ జరుగు. ముందుకు జరుగుమని చెప్పవా బాయ్స్ ని? వాళ్ళ వెనక్కి వెళ్ళిపోయారు. Peaceful,
రోమా 3:23 ప్రకారం ఏ భేదములు లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. రోమా 5:19 ప్రకారం ఆదాము డిసోబీడియన్స్ వల్ల అందరూ పాపులుగా చేయబడ్డారు. అలాగే దేవుడు శిలువలో చూపిన ఒబీడియన్స్ వల్ల అందరూ నీతిమంతులుగా చేయబడ్డారు. జాన్ 11:25 ప్రకారం పునరుద్ధానం జీవం యొసగే అయినందు విశ్వాసం పెట్టువాడు చనిపోయినను బ్రతికెను. అయితే ఇప్పుడు అందరికి స్పెషల్ గా చెప్పక్కర్లేదు, ఓడని చూస్తే అందరికి అర్థమైపోయింది అది నోవా సార్క్ అని. అయితే భూమిని స్టార్టింగ్ నాశనం చేసిన ఆ గొప్ప ప్రళయం గుర్తొస్తుంది. ఎందుకంటే దేవుడు ప్రకటన గ్రంథంలో చెప్పిన ప్రకారం అంత్య దినములు నోవా దినం వలె ఉంటాయని చెప్పారు. కాబట్టి అసలు ఆ నోవా దినాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఏమేం శంకర్, ఫీవర్ వచ్చిందా? లేదు రూబీ, నిన్న పడిన వర్షం నిన్న రాత్రి నేను పడుకున్నప్పుడు థండర్ స్టార్మ్స్ ఉంటే నేను జీసస్ సెకండ్ కమింగ్ అనుకున్నా. ఇది చూస్తే నాకు నోవా కాలం గుర్తొస్తుంది. వాన మొదలయ్యే వరకు ఎవరు సీరియస్ ఇప్పటికీ కూడా అంతే, దేవుని రాగల సూచన ఎవరేం పట్టించుకోవట్లేదు. సరే, మనం నోవా కాలంలోకి వెళ్ళి అప్పుడు ప్రజలు ఎట్లాంటినో చూద్దాం పదా. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయంలో నొచ్చుకొనెను. నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. నోవహు నీతిపరులను తన తరములో నిందార్హితుడై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. నోవహు భూమి పాపముతో నిండిపోయింది కాబట్టి నేను వారిని నాశనం చేసేదను. చితిసారుకపు మ్రాణుతో నీ కొరకు ఓడను చేసుకున్నాను. దాని పొడవు 300 మూరలు, వెడల్పు 50 మూరలు, ఎత్తు 30 మూరలు ఉండవలను. నేను ఆకాశపు కిటికీలు తెరిచి భూమి మీద జలప్రలయం రప్పించదు. అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును. నీవును నీ ఇంటి వారందరూ ఆ ఓడలోనికి ప్రవేశించుడు. ప్రభువా, మీ చెప్పినట్టే చేయుదును. దేవుడు ఒక ఓడ కట్టుకోమన్నాడు. దేవుడు త్వరలో భూమినంతా నాశనం చేయబోతున్నాడు. తండ్రి, దేవుడు చెప్పాను కదా, ఆలస్యం చేయకుండా మొదలుపడు. కానీ దేవుడు చెప్పిన మాటలు ప్రజలు వింటారా? మనల్ని ఎగుతాడు చేస్తే మనం కేవలం దేవునికే భయపడాలి, ఈ మనుషులకి కాదు. దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారం సమస్తం చేద్దాం. ఏం చేస్తున్నావు? నేను ఓడ కడుతున్నాను. ఇదంతా ఆరిన నీళ్ళనే కదా, ఓడ ఎందుకు కడుతున్నావు? నీళ్ళు ఎక్కడున్నాయి? నువ్వు పిచ్చివాడు. దేవుడు జలప్రవాహం రప్పించి లోకంలో ఉన్న సమస్తమును నాశనం చేయబోతున్నాడు. ఇప్పటికైనా మారుమనసు పొంది లోపలికి రండి. తండ్రి, చూడండి, జంతువులు జతగా వస్తున్నాయి. దేవుడే వాటిని పంపుతున్నాడు. ఇది నిజంగానే దేవుని కార్యమే. తండ్రి, మనం లోపలికి వెళ్ళే సమయం వచ్చింది. నోవహు నీవును నీ ఇంటి వారందరూ ఓడలోకి ప్రవేశించుడి. నేను 40 పగళ్ళు 40 రాత్రులు వర్షం కురిపించి భూమి మీద ఉన్న సమస్తమును నశింపజేసేదను. అలాగే ప్రభువా, మీ చిత్తము. నోవా, తలుపు తీ, మమ్మల్ని లోపలికి అనుమతించు. మేము ఈ మాట నమ్ముతున్నాము. జలప్రలయం ఆరంభమాయెను. ఇప్పుడు నేను ఏమీ చేయలేను. దేవుడు ఇచ్చిన గడువు ముగిసింది. ఓడ నోవాహు తన కుటుంబాన్ని రక్షించింది. మన రక్షణ ఓడ క్రీస్తు యేసే. Yo,
మనలను ఒక సైనికులతో పోల్చాడు. సైనికుడు ఉండాల్సిన రక్షణ కవచంతో మన ముందుకు వస్తున్నారు మన జూనియర్. జీవితంలో భద్రత కొరకు మనము ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాము. మరి ఆత్మీయ జీవితంలో భద్రత కొరకు మనము ఏమి జాగ్రత్తలు తీసుకోవాలి? దేవుని వాక్య ప్రకారము మనము పోరాడునది శత్రువులతో కాదు, అంధకార శక్తులతో ఇంకా దురాత్మల సమూహములతో. వాటిని ఎదుర్కోవడానికి దేవుడు మనకిచ్చిన రక్షణను దేవుని కవచం అంటాము. దాని గురించి క్లుప్తంగా తెలుసుకుందామా? రక్షణను శిరస్త్రాణము. 1 తెస్సలోనికయుల 5 ప్రకారము మనము రక్షణ నిరీక్షణ శిరస్త్రాణమును ధరించుకొందుము. ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించెను. నీతి అను మైమరుపు. నీతి అనే మైమరు అనగా రోమిలకు రాసిన పత్రిక 3:11 ప్రకారం నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:9 ప్రకారం ధర్మశాస్త్రములమైన నీతి కాక క్రీస్తునందలి విశ్వాసము వలనైనా దేవుడు అనుగ్రహించు నీతి గలవాడై ఉండవలనని ఈ వాక్యం తెలుపుతున్నది. సత్యము అను దట్టి. పాపదాసత్వంలో ఉన్న మనల్ని యోహాను పత్రిక 8:32 ప్రకారము సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. యోహాను పత్రిక 15:10 ప్రకారము దేవుని వాక్యమే సత్యం. విశ్వాసము అను డాలు. విశ్వాసమును డాలు. రోమన్స్ 10:17 ప్రకారం వినుట వల్ల విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గడిచిన మాట వలనే కలుగును. దేవుని వాక్యము అను ఆత్మఖడ్గము. కీర్తన 112:105 ప్రకారము దేవుడు వాక్యము మన పాదములకు దీపము, మన త్రోవులకు వెలుగై ఉంది. కీర్తన 112:9 ప్రకారము మనం మన నడతనను ఆయన వాక్యము బట్టి చూచుకొనుట చేత సరి చేసుకుంటాం. సువార్త వలనైన సిద్ధ మనసు అన్న జోడ్లు. సువార్త వలనైన సిద్ధ మనసు అను జోళ్ళు. రోమా 1:16 ప్రకారము సువార్తను గూర్చి మనము సిగ్గుపడువారమై ఉండకూడదు. ఎలయనగా నమ్ము ప్రతివానికి రక్షణ కలగజేయటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. మనుషులతో కూడా ఉంది అని చెప్పబడే ప్రత్యక్ష గుడారం యొక్క వివరాన్ని మీరు ఇప్పుడు వింటారు. వినడమే కాదు, కళ్ళారా చూస్తారు. గుడారము అనగా దేవుడు తన ప్రజలను ఏర్పాటు చేసిన స్థలమే ఈ ప్రత్యక్షపు గుడారము. నిర్గమకాండము 20. ఆవరణానికి ఒకే ద్వారం ఉంటుంది, అది తూర్పు వైపే ఉంటుంది. అందులో నుంచి మనుషులు ప్రవేశించాలి. యేసయ్య నేనే మార్గం, నేనే జీవం, నేనే సత్యం అన్నారు. అందుకనే మన మార్గం యేసయ్యే. మనం ఆ ద్వారంలో నుంచి కొంచెం ముందుకు వెళితే మనకు ఇత్తడి బలిపీఠం కనిపిస్తుంది. ఆ ఇత్తడి బలిపీఠం ఆనాటి ప్రజలు పాప పరిహారం చేసుకోవడానికి బలిపశువులు తెచ్చి యాజకుడికి ఇచ్చి బలి ఇచ్చేవారు. ఆ బలిపీఠం సిల్వకు గుర్తు. ఆ బలిపశువు యేసుక్రీస్తు ప్రభువారే. దాని తర్వాత కొంచెం ముందుకు వెళ్తే ఇత్తడి గంగాళం ఉంటుంది. ఇత్తడి గంగాళంలో నీరు నింపబడి ఉంటుంది. ఆ నీరు వాక్యానికి గుర్తు. ఎలాగైతే యాజకులు తమ చేతులను కాళ్ళను శుభ్రపరచుకొని పరిశుద్ధ స్థలంలోకి వెళతారో అదే విధంగా మనం కూడా మన వాక్యంతో మనల్ని మనం శుభ్రపరచుకోవాలి. స్థలం, అతి పరిశుద్ధ స్థలం సన్ననార తెరలతో కప్పబడెను. మొదటి తెర నీలి ధ్రువ రక్తవర్ణముతో కెరూబులు కలిగిన సన్ననార తెర. ఇందులో నీలం యేసుక్రీస్తుని దైవత్వము, ధూమ్ర రాజరికము, రక్తవర్ణము బలియాగము, తెలుపు పరిశుద్ధత, సన్ననార దేవుని నీతిని సూచిస్తున్నాయి. కెరూబులు యేసులోని బుద్ధి జ్ఞానుల సర్వ సంపదలు, సర్వ సంపూర్ణత గలవాడనియు తెలుపును. తరువాత తెర మేక వెంట్రుకలతో చేసెను. పాప పరిహారార్థ బలిని సూచిస్తుంది. తరువాత మొదటి వచ్చే దీపవృక్షము. ఇది మేలిమి బంగారంతో చేయబడింది. దీనికి 7 కొమ్ములు ఉంటాయి. ప్రతి కొమ్మ మీద దీపం ఉంటుంది. దీపవృక్షంలో ఉన్న నూనె పరిశుద్ధాత్మకు గుర్తు. యేసుక్రీస్తు ప్రభువారు నేను ఈ లోకమునకు వెలుగు అని చెప్పారు.
పరిశుద్ధ స్థలములో రెండవది సముఖపు రొట్టెల బల్ల. దీని మీద 12 రొట్టెలు ఉంచబడి ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువారు జీవాహారం నేనే అని అన్నారు. దీపవృక్షం వెలుగులోనే రొట్టెలు భుజించాలి. అలాగే పరిశుద్ధాత్మ వెలుగులోనే వాక్యం చదవాలి. పరిశుద్ధ స్థలంలో 3వ ధూపవేదిక. ఈ ధూపవేదిక మీద సుగంధ వాసన వెదజల్లుతుంది. యాజకుడు సుగంధ ద్రవ్యాలు ఆ నిప్పుల మీద వేయగా పరిశుద్ధ స్థలమంతా సువాసనతో నిండుతుంది. ఇది యేసుక్రీస్తు విజ్ఞాపన ప్రార్థనకు సూచనగా ఉంది. ప్రత్యక్ష గుడారంలో 3వ భాగం అతిపెద్ద స్థలం. యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి రక్తంతో అతిపెద్ద స్థలంలోకి ప్రవేశించారు. అతిపెద్ద స్థలంలో మందసం పెట్టే కరుణాపీఠం ఉంటుంది. మందసం పెట్టెలో 3 ముఖ్యమైన వస్తువులు: మన్నగల పాత్ర, చిగురించిన అహరోను చేతికర్ర, 10 ఆజ్ఞల పలకం. మన్నగల పాత్ర ఎలాగైతే మన్న పైనుంచి వచ్చిందో అలాగే యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు భూలోకానికి వచ్చారు. చిగురించిన అహరోను చేతికర్ర దేవుని పునరుద్ధాన శక్తికి సూచన. 10 ఆజ్ఞల పలక యేసుక్రీస్తు ప్రభువారు ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి రాలేదు గాని దాన్ని నెరవేర్చడానికి వచ్చారు. ఇప్పుడు మనకు 2 ముఖ్యమైన ఆజ్ఞలు: నీ తండ్రి అయిన నీ దేవుడైన యెహోవాను పూర్ణ ఆత్మతో, పూర్ణ సత్యముతో, పూర్ణ శక్తితో సేవించాలి. నిన్ను వలె నీ పొరుగు వారును ప్రేమించవలెను. కరుణాపీఠం. మందసం మీద మూతలాగా కరుణాపీఠం ఉంటుంది. ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి బలిపశువు రక్తంతో అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించి ఆ రక్తాన్ని కరుణాపీఠం మీద చిలకరిస్తాడు. అలానే మన యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు సిలువలో తన రక్తం మొత్తాన్ని కార్చారు. గుడారంలోని క్రీస్తుని గురించి మనం వినినప్పుడు మన ప్రభు ఎంత గొప్పవారో, మన కొరకు తాను సిద్ధపరిచిన రక్షణ ఎంత గొప్పదో తెలియజేస్తుంది. పాత నిబంధనలోని అనుభవించిన విషయాలను ఈ గ్రంథం మనకు బోధిస్తుంది. అవన్నీ చాలా గొప్ప మర్మాలతో కూడుకొని ఉన్నవి, మనిషి మేధస్సుకు అందనివి. అయితే దేవుని మహా గ్రంథంలోని కొన్ని అంశాలను సూచనగా తెప్పడానికి చేసిన చిన్న ప్రయత్నమే ఇది. అయితే ఇప్పటి వరకు మీరు సంకల్ప్ ఇంకా లేవి టైం ట్రావెలర్స్ గా పాస్ట్ కి వెళ్ళి చూసారు. అదే సంకల్ప్ లేవి కొంచెం పెద్దయ్యాక ఫ్యూచర్ కి వెళ్తున్నారు. అరే సంకల్ప్, నీకు గుర్తుందా మన చిన్నప్పుడు టైం ట్రావెల్ చేసి వెనకాలకు వెళ్ళి అదిలో ఏం జరిగిందో చూసాం, గుర్తుందా? ఎంత బాగుందో అప్పుడు. నాకు మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఒకసారి చూసింది మళ్ళీ ఎందుకురా? ఒక ఐడియా, మనం వెనకాలకు వెళ్ళి ఫస్ట్ లో ఏం జరిగిందో చూసాం కదా, ఇప్పుడు మనం ముందుకు వెళ్ళి లాస్ట్ లో ఏం జరుగుతుందో చూద్దామా? నాకెందుకో చాలా భయంగా ఉందిరా. మన సండే స్కూల్లో చెప్పారు కదా, దేవుడు లాస్ట్ చాలా కోపంగా ఉంటారంట. సరే చూస్తే ఏమైతుంది, వెళ్దాం పదా. ప్రేమను కోల్పోయిన సంఘం. జయించు వారిని దేవుని పరదేశంలో జీవవృక్ష ఫలము ఇవ్వబడుతుంది. లతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగల వాడు వినుగా. స్మృణలో ఉన్న సంఘం. దేవుని కొరకు శ్రమను సహించిన సంఘం. పేదరికంలోనూ ఆత్మీయమైన సంపద కలిగిన సంఘం. జయించు వారికి 2వ మరణం ద్వారా ఏ హాని కలగదు. లతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగల వాడు వినుగా. పెర్గములో ఉన్న సంఘం. ప్రతికూల వాతావరణంలో ఉన్నా కానీ విశ్వాసం వదలక దేవుని కొరకు సాక్షిగా ఉన్న సంఘం, కానీ తప్పుడు బోధను దుర్మార్గమును అనుమతించిన సంఘం. జయించు వారికి మరుగైన మన్నాను ఇవ్వబడుతుంది. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగల వాడు వినుగా. థియతైరాలో ఉన్న సంఘం. ప్రేమ, సహనం, విశ్వాసం, పరిచర్య బాగా ఉన్న సంఘం, కానీ తప్పుడు ప్రవక్తను సహించిన సంఘం. జయించు వానికి జనుల మీద అధికారం కలదు. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగల వాడు వినుగా. సార్దీస్ లో ఉన్న సంఘం. పేరుకు జీవించుచున్నారు కానీ ఆత్మీయంగా మృతమైన సంఘం. జయించు వారి పేరు జీవగ్రంథంలో వ్రాయబడుతుంది. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగల వాడు వినుగా. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘం. దేవుని వాక్యమును కాపాడును, వెచ్చగానైనను లేకుండా నిలువెచ్చగా ఉన్న సంఘం. జయించువాడు తండ్రితో కూడా సింహాసనం వద్ద కూర్చుంటాడు. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగల వాడు వినుగా.
అదిగో అది చూడు, ఇది చూడలేకపోతున్నావు బాబోయ్. అరవకు, అది ధవల సింహాసనం, దాని మీద దేవుడు కూర్చుంటాడు. ఆయనని మనం ఎప్పుడు చూడలేము. అవునవును, కానీ అక్కడ ఏదో ఉంది, చూసావా? ఓ ఏదో ఒకసారి నన్ను చూడదు. ఓ అది ఒక గ్రంథం. ఓ దాని మీద ఉందిరా. ఓ దాని మీద సీల్ వేసి ఉంది, చూసావా? అవునవును, 1, 2, 7 ఉన్నాయి. ఆ ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకు యోగ్యుడైన వాడు ఎవడైనా ఉన్నాడా? ఏడకు ఏడకు, అటు చూడు. అవును, అలాగే ఉంది. ఇదిగో దావీదు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను ఆ గ్రంథమును విప్పుటకు యోగ్యుడు. ఒక గ్రంథము, దాని మీద 7 ముద్రలు వేయబడి ఉంది. మొదటి ముద్ర, ఇదిగో తెల్లని ఒక గుర్రము, దాని మీద వీళ్లు పట్టుకొని కూర్చున్న ఒక వ్యక్తి, అతనికి ఒక కిరీటము ఇయ్యబడింది. ఇది విజయానికి సూచనగా ఉంది. రెండవ ముద్ర, ఇదిగో ఎర్రని ఒక గుర్రము, దాని మీద కూర్చున్న వానికి ఖడ్గము ఇయ్యబడింది. ఇది యుద్ధములను రక్తపాతమును సూచిస్తుంది. మూడవ ముద్ర, ఇదిగో నల్లని ఒక గుర్రము, దాని మీద కూర్చున్న వానికి తూకము ఇయ్యబడింది. ఇది పంట కొరతను, కరువును, ఆర్థిక ఇబ్బందులను సూచిస్తుంది. నాలుగవ ముద్ర, ఇదిగో పసుపు పచ్చని ఒక గుర్రము, దాని మీద కూర్చున్న వాని పేరు మరణము, మనుషులను నానా విధములైన బాధలతో చంపడానికి అతనికి పూర్తి అధికారము కలది. ఐదవ ముద్ర, ఇదిగో ఒక బలిపీఠము, దాని క్రింద యేసుక్రీస్తు నిమిత్తము హతసాక్షులైన వారి ఆత్మలు కనబడుతున్నాయి. వారు దేవుని తమకు తీర్పు తీర్చమని మొరపెట్టుకుంటున్నారు. ఆరవ ముద్ర, ఇదిగో ఇది ఇప్పినప్పుడు ప్రకృతి విపత్తులు, భూకంపాలు, సూర్యుడు నల్లగా మారడం, చంద్రుడు ఎర్రగా మారడం, ఆకాశ నక్షత్రాలు రాలడం, ఆకాశం పుస్తకపు చుట్టలా ముడుచుకుపోవడం సంభవిస్తాయి. ఏడవ ముద్ర, ఆల్ సైలెన్స్. అలా ఒక అరగంట సేపు పరలోకంలో గడిచిపోయింది. ఏంటి ఇంత సైలెంట్ అయిపోయింది మొత్తము? ఆగు, ఏం జరుగుతుందో ఏం చూద్దాం. ఏంటి వీళ్ళెవరో వస్తున్నారు, వీళ్ళ చేతిలో బూరాలు ఉన్నాయి. అవునవును, ఏం జరుగుతుందో ఏమో. కలిసిన వడగండ్లు అగ్ని భూమి మీద కురుస్తాయి. భూమి మీద 3వ వంతు చెట్లు పచ్చగడ్డి అన్ని కాలిపోతాయి. 2వ దూత బూర ఊదినప్పుడు కాలుతున్న ఒక పెద్ద కొండ లాంటిది సముద్రంలో పడుతుంది. దానితో సముద్రంలో 3వ భాగము రక్తముగా మారుతుంది. 3వ వంతు సముద్ర జీవులు, నౌకలు అన్ని నాశనం అయిపోతాయి. 3వ దూత బూర ఊదినప్పుడు ఒక పెద్ద నక్షత్రము ఆకాశం నుండి రాలి నదుల మీద, నీటి బుగ్గల మీద పడుతుంది. దానితో నీళ్లు చేదుగా మారి అనేకులు దాన్ని త్రాగి చనిపోతారు. 4వ దూత బూర ఊదినప్పుడు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములలో 3వ భాగము చీకటి పడుతుంది. 5వ దూత బూర ఊదినప్పుడు ఆకాశం నుండి ఒక నక్షత్రము రాలుతుంది. దానికి అగాధం యొక్క తాళ్ళపు చెవి ఇవ్వబడింది. దాని పొగల నుండి భయంకరమైన మిడతలు బయలుదేరి మనుషులను 5 నెలల పాటు బాధిస్తాయి. 6వ దూత బూర ఊదినప్పుడు యూఫ్రటీసు నది దగ్గర బంధింపబడిన 4 దూతలు విడిపింపబడతారు. వారు చాలా సైన్యంతో వచ్చి మనుషుల 3వ వంతును చంపివేస్తారు. 7వ దూత బూర ఊదినప్పుడు ప్రపంచ రాజ్యములు మన ప్రభు యొక్కవియు ఆయన క్రీస్తువియు అయిపోయాయని పరలోకంలో గొప్ప స్వరము వినబడుతుంది. అయ్యో అయ్యో అయ్యో, దేవుని కోపం ఇంత భయంకరంగా ఉంటుందా? ఇంకా చాలా ఉంది. అంతటా మీరు పోయి దేవుని కోపంతో నిండిన ఆ 7 పాత్రలను భూమి మీద కుమ్మరించుడి అని పరలోకంలో ఒక స్వరం వినబడెను. మొదటి దూత
పాత్రను కుమ్మరించినప్పుడు మృగమునకు మోకిన వారు రాణి ముద్రను ధరించిన వారికి భయంకరమైన పనులు వచ్చాయి. రెండవ దూత తన పాత్రను సముద్రంలో కుమ్మరించినప్పుడు సముద్రం అంతా చచ్చిన మనిషి రక్తంలా మారింది. సముద్రంలోని జంతువులన్నీ చచ్చిపోయాయి. మూడో దూత తన పాత్రను నదుల మీద నీటి వనరుల మీద కుమ్మరించినప్పుడు అవన్నీ రక్తంలా మారాయి. నాలుగో దూత తన పాత్రను సూర్యుడి మీద కుమ్మరించినప్పుడు సూర్యుడు అంతా అధికమైన వేడిగా మారింది. దాని వేడి వల్ల ప్రజలందరూ కాలిపోయారు. ఐదో దూత తన పాత్రను మృగసింహాసనం మీద కుమ్మరించినప్పుడు దాని రాజ్యం అంతా చీకటితో నిండిపోయింది. ప్రజలందరూ బాధతో పళ్ళు కొరుక్కున్నారు. అయినా వారు దేవుని దూషించారు. ఆరో దూత తన పాత్రను యూఫ్రేటిస్ నది మీద కుమ్మరించినప్పుడు మూడో అపవిత్రమైన ఆత్మలు బయలుదేరి లోకమంతటిని మోసం చేసి లోకంలో ఉన్న రాజులందరినీ ఎర్మగీతం యుద్ధానికి సిద్ధం చేసి. ఏడో దూత తన పాత్రను కుమ్మరించినప్పుడు సమాప్తమైందనే గొప్ప స్వరం దేవుని సింహాసనం నుండి వచ్చింది. అంతేకాక ఎన్నడూ చూడని పెద్ద భయంకరమైన భూకంపం వచ్చింది. వడగళ్ళు కురిశారు. దేశాలు నగరాలు అన్ని నాశనమయ్యాయి. అయినా వారు దేవుని దూషించారు. 7 అనే సంఖ్య పరిపూర్ణతకి గుర్తుగా ఉన్నది. దేవుడు ఒకే ఆత్మ అనేక విధాలుగా పనిచేస్తూ ఆయన సంఘానికి క్షేమాభివృద్ధి కలుగచేస్తుంది. అయితే దేవుని ఆత్మ మన అనుదిన జీవితంలో మనకి ఎలా సహాయపడుతుందో క్లుప్తంగా చూద్దాం. ఆత్మ దేవుని గురించిన జ్ఞానము మనకు అనుగ్రహిస్తుంది. వివేచన యొక్క ఆత్మ విషయమైన వివేచనను మనకు అనుగ్రహిస్తుంది. ఆలోచన యొక్క ఆత్మ మనము నడవవలసిన మార్గంను మనకు బోధించే ఆత్మ. బలమైన ఆత్మ మనకు ఆత్మీయమైన శక్తినిస్తుంది. వివేకము యొక్క ఆత్మ లోతైన ఆత్మీయ మర్మాలను మనకు బోధిస్తుంది. భయభక్తులనిచ్చు ఆత్మ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటకు మనకు సహాయపడుతుంది. అంటే ఇప్పుడు దాకా మీరు దేవుని ఆత్మ గురించి తెలుసుకున్నారు. ఎప్పుడు దేవుడు ఇంత కోపంగా ఉంటారా? కానే కాదు. తన ఎందు భయభక్తులు కలిగి ఉన్న వారి మీద ఆయన ఎల్లప్పుడూ కృప చూపించే దేవుడు. భూమి మీద తన చిత్తానుసారంగా పనిని నెరవేర్చే వారి కొరకు ఆయన సిద్ధపరిచిన కిరీటాల గురించి ఇప్పుడు మీరు తెలుసుకుంటారు. అక్షయ కిరీటం దేవుని కొరకు మంచి పోరాటం పోరాడిన వారికి ఇవ్వబడుతుంది. రెండవది ఆనంద కిరీటం. క్రీస్తు వద్దకు ఎంతమందిని అయితే తీసుకొస్తారో వాళ్ళకి ఇవ్వబడుతుంది. నెక్స్ట్ ఏమో కిరీటం. ప్రభు ప్రత్యక్షత కొరకు ఎదురు చూసే వారికి ఇవ్వబడుతుంది. నాలుగవది మహిమ కిరీటం. మహిమ కిరీటం దేవుని బిడ్డలకి నమ్మకంగా కాపాడిన సేవకులకి ఇవ్వబడుతుంది. ఐదవది జీవ కిరీటం. క్రీస్తు కొరకు శ్రమను అనుభవించి నమ్మకంగా పనిచేసిన వాళ్ళకి ఇవ్వబడుతుంది. అయితే ఎంతో ఆసక్తితో మన లండన్ లో ఉన్న రాజేష్ అన్న వాళ్ళ అబ్బాయి నోవా కూడా ఒక చిన్న వీడియో పంపించారు, క్లిప్పింగ్. అది కూడా చూడాల్సిందిగా మనం చేస్తాం. Second Corinthians, Nehemiah, Esther, Job, Psalms, Proverbs, Ecclesiastes, Song of Solomon, Isaiah, Jeremiah, Revelation, Ezekiel, Daniel, Hosea, Joel, Amos, Obadiah, Jonah, Micah, Nahum, Habakkuk, Zephaniah, Haggai, Zechariah, Malachi. Matthew chapter 4, verse 4. Man shall not live by bread alone, but by every word proceeded out of the mouth of God. Can you also tell me what Psalms 91 verse 2 says? What? Psalms 91 verse 2. Okay. Psalms 91 verse 2.
is my refuge and my fortress. Excellent. What does John 17:17 says? Thy word is truth. Excellent. And John 15:12? John 15:12. Love each other as I love you. Perfect. What does Psalms 23:1? అందరూ కూడా సండే స్కూల్ యొక్క విలువ ఏంటో గుర్తించి ప్రతి బిడ్డలు తల్లిదండ్రులు బిడ్డల్ని ఏం చేయాలి, తీసుకుని మందిరానికి రావాలి. వచ్చినప్పుడు అక్కడ ఏమవుతుంది, ఆధ్యాత్మికమైన విషయాలు వారికి బోధించబడు. ఈ చూపించబడిన ఈ క్రియారూపకమైన ఈ ప్రదర్శన ద్వారా మీరేమి నేర్చుకున్నారో అది గుర్తు చేసుకుంటూ మీరు కూడా పాటించండి. దేవుడి వాక్యం దీవించు. హలో ఫ్రెండ్స్, ప్రైజ్ ద లార్డ్ ఆల్ ఆఫ్ యూ. ఈ సండే స్కూల్ బైబిల్ ఎక్స్పో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇది ఇంత సక్సెస్ఫుల్గా అవడానికి దీనికి వెనుకున్న అయితే కనుక శ్రమ అంతా కనుక మీరు చూస్తున్నారు కదా, చాలా అయితే కష్టపడ్డారు. సండే స్కూల్ జూనియర్స్ అండ్ సీనియర్స్ కలిసి తమ ఓన్గా ప్రతి ఒక్కటి అనేది ఓన్గా చేశారు. చాలా అయితే కష్టపడ్డారు. ఇవన్నీ ఇంత మంచిగా రావడానికి మెయిన్ కారణం ఆ దేవుని కృప. ఆయనకే మహిమ చెల్లును గాక. ఆమేన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫాలో మై ఛానల్ ఫర్ నెక్స్ట్ అప్డేట్స్. థ్యాంక్ యూ.